అంటే అవే కాదు. మీకు ఇంకా ఏదైనా కోరికలు ఉంటే అవి కూడా మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏదైనా ఒక నగలు తీసుకోవాలంటే ఆ షోరూమ్కి వెళ్ళిపోవాలి. షోరూమ్కి వెళ్ళిపోయి మీరు ఏం కొనాలనుకుంటున్నారో, హారమో, నక్లీసా, లేకపోతే ఏ వస్తువు కొనాలనుకుంటున్నారో అది మీరు ఫోటో తీసుకోండి. ఓకేనా? ఫోటో తీసుకొని పెట్టుకోండి. ఒకవేళ కార్ ఏమన్నా కొనుక్కోవాలనుకుంటే కార్ షోరూమ్కి వెళ్ళాలి. కార్ షోరూమ్కి వెళ్ళిపోయి ఆ కార్ పక్కన మీరు నుంచొని ఫోటో దిగండి. ఈ సంవత్సరంలో మీరు ఏమేమి కొనాలనుకుంటున్నారు? కారా, లేకపోతే ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇల్లు ఎలాంటి ఇల్లు? డబుల్ బెడ్రూమా, త్రిబుల్ బెడ్రూమా, విల్లానా, లేకపోతే ఎలాంటిది? మీకు క్లారిటీ కావాలి. ఎప్పుడైతే మనం సబ్ కాన్షియస్ మైండ్కి మనం చెప్తామో అది జరిగిపోతుంది అనమాట. మనం విజన్ బోర్డులో పెట్టుకుంటాం కాబట్టి ఇయర్ ఎండింగ్ లోపు మనకి ఏమేం గోల్స్ ఉన్నాయి, ఏమేం కావాలని మీరు ఇప్పుడు డిసైడ్ అవ్వాలి. మనం ఇయర్ స్టార్టింగ్ లో డిసైడ్ అయ్యాం అనుకోండి, మన మైండ్ కి మనం క్లారిటీ తెచ్చుకుంటే గోల్డ్ కొనాలనుకుంటున్నారా, లేకపోతే సిల్వర్ కొనాలనుకుంటున్నారా, లేకపోతే ఇంకేమున్నాయి కార్యక్రమాలు, మీరు ఇంకే ఏదైనా క్లాసెస్ చెప్పాలనుకుంటున్నారా? క్లాసెస్ చెప్పాలంటే మనం క్లాస్ చెప్తున్నట్లుగా ఉంటాయి, పిక్చర్స్ ఉంటాయి, గూగుల్లో మీరు ఎతికితే ఉంటాయి. అలా అలా అవన్నీ మనకి ఎదురుగుండా రోజు మనకు కనిపిస్తా ఉన్నాయి అనుకోండి, మనకి నేను ఇంకా ఈ వర్క్ చేయాలి, ఈ వర్క్ చేయాలి అని చెప్పి దాని ప్రకారంగా మనం యాక్షన్ చేస్తాం. మామూలుగా ఉంటాయి, అది చేయాలి, ఈ చేయాలని అన్ని అనుకుంటాం, కానీ మళ్ళీ మనం ఆ యాక్షన్ లోకి దిగమనమాట. ఎప్పుడైతే మనం విజన్ బోర్డులో పెట్టుకొని మనం డైలీ మనం అటు ఇంట్లో బోర్డు గోడకి అంటించేసేస్తాం. అది అంటించినప్పుడు మనం ఇంట్లో తిరుగుతూ ఉన్నప్పుడు చూస్తూ ఉంటాం కాబట్టి, సో నేను ఈ వర్క్ చేయాలి, ఈ వర్క్ చేయాలని మనకి అర్థం అవుతుంది. దాని ప్రకారంగా మనం వెళ్ళిపోతాం. సో అందుకని విజన్ బోర్డ్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా మీరు ఏదైనా మీ పిల్లలకి ఏదైనా జాబ్ కావాలంటే, లేకపోతే ఇంకేదన్నా బిజినెస్ చేయాలన్నా, ఇంకా గ్రోత్ అవ్వాలన్నా, ఎంత మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నారు ఈ ఇయర్ లో, అదంతా కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట విజన్ బోర్డ్ లో. చెప్పండి. మీరు ఒకటి అంటే కోరికలు ఇప్పుడు విజన్ బోర్డ్ అంటే ఈ సంవత్సరం మొత్తం మనం ఏమేం టార్గెట్స్ ఉన్నాయి, ఏ గోల్స్ ఉన్నాయి అనేది దానికోసం అనమాట. ఇప్పుడు ఏమైనా ట్రిప్స్ ఉన్నాయి, ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారు అనుకోండి, ఈ సంవత్సరంలో ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో కూడా ముందు మనం క్లారిటీ పెట్టుకోవాలి. అది అది పెట్టేసుకోవచ్చు అనమాట. ఈ సంవత్సరంలో నేను హిమాలయాస్కి వెళ్ళాలనుకున్నాను, నేను నా విజన్ బోర్డులో నేను హిమాలయాస్ పెట్టేసేసుకున్నా. అట్లా మీకు మీకుంటది కదా, మీ గోల్స్, మీ విజన్స్ మీకుంటాయి కదా. ఈ సంవత్సరంలో నేను ఏం చెయ్యాలనుకుంటున్నాను మనం ఇప్పుడే డిసైడ్ అవ్వాలి. అర్థమైందా? అంటే అవి ఒక చార్ట్ ఉంటది కదా, పిల్లలు చేస్తుంటారు కదా, ప్రాజెక్ట్ వర్క్స్ చేస్తారు కదా, చార్ట్లు. ఆ చార్ట్ల మీద అంటించుకుంటాం మనం. ఆ చార్ట్ మీద అంటించుకొని మనం గోడకి స్టిక్ చేసుకుంటాం ఎక్కడో చోట. మనం ఇంట్లో హాల్లో కానీ బెడ్రూమ్ లో కానీ మీ ఇష్టం, ఎక్కడైనా పర్లేదు. అది స్టిక్ చేసుకొని ఉంటే మనం డైలీ చూస్తూ ఉంటాం కదా. అవునా? అందుకని దానికి తగ్గట్టుగా మనం యాక్షన్స్ తీసుకుంటాం. అందుకని మనకి విజన్ బోర్డ్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. అక్కడ కొన్ని కొటేషన్స్ కూడా రాసుకోవాలి దాని మీద. ఆ కొటేషన్స్ కూడా నేను పెడతాను. నా విజన్ బోర్డ్ అంటే ఇంకా మొత్తం కంప్లీట్ అవ్వలేదు, కొంచెం సెట్ చేశాను. ఇదిగోండి ఇది. ఇక పైన ఫస్ట్ పైన ఐ ఆమ్ సేఫ్, మై ఫ్యామిలీ ఈజ్ సేఫ్ అండ్ ప్రొటెక్టెడ్ అని పైన రాస్తాం ఇట్లా చార్ట్ మీద. తర్వాత హెల్త్, హెల్త్ గురించి. తర్వాత స్పిరిచువాలిటీకి అయితే మెడిటేషన్ చేస్తున్నా అన్నట్లుగా. తర్వాత క్లాసెస్ చెప్తున్నానని. తర్వాత ఇక్కడ హెల్దీ ఫుడ్ తీసుకోవటం. నెక్స్ట్ నెక్స్ట్ హిమాలయాస్. నెక్స్ట్ ఈ గోల్డ్, సిల్వర్ అని క్లాసెస్. నెక్స్ట్ నా యూట్యూబ్ ఛానల్లో 10K సబ్స్క్రైబర్స్ రావాలని. ఇలా ఇలా మన ఇష్టం. మీకు ఏమేం గోల్స్, అందరికీ ఒక రకంగా ఉండవు కదా గోల్స్ అనేది, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా ఉంటాయి. దాన్ని బట్టి మనం సెట్ చేసుకోవాలన్నమాట. మీరు హెల్త్ లో ఇప్పుడు మీరు ఒక పేపర్ పెన్ తీసుకోండి. పేపర్ పెన్ తీసుకొని
4 ఏరియాస్ ఉంటాయి కదా, హెల్త్, రిలేషన్స్, కెరీర్, స్పిరిచువాలిటీ. ఇంకా వీటిల్లో మీకు హెల్త్ లో ఏమేమి ఉన్నాయి, ఎలా ఈ సంవత్సరంలో ఇంత వెయిట్ లో ఉండాలనుకుంటున్నారా, లేకపోతే ఏదైనా ఇష్యూ ఉంటే అది తగ్గించుకోవాలనుకుంటున్నారా, ఏదనేది మీరు రాయండి. ఫస్ట్ పేపర్ మీద రాస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. తర్వాత మనం విజన్ బోర్డ్ సెట్ చేసుకోవచ్చు. రాయండి, అందరు రాయండి. ఒకవేళ జాబ్ అయితే జాబ్ లో కూడా ఎంత ప్యాకేజ్, ఇంకా ఏదైనా గ్రోత్ పెరగాలనుకుంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు, ఇంకా మనం ఎక్కువ శాలరీ కావాలి, ఎక్కువ ఇన్కమ్ కావాలనుకుంటే ఎంత ఇన్కమ్ తో ప్యాకేజ్, ఎంత ప్యాకేజ్ తో కావాలనుకుంటున్నారో అది కూడా రాసుకోవచ్చు. కెరీర్ లో బిజినెస్ అయితే బిజినెస్ ఎంత టర్న్ ఓవర్ అవ్వాలి, ఈ ఇయర్ లో ఎంత అవ్వాలి. నేను రోజుకి 2 గంటల 3 గంటల అట్లా మీరు సెట్ చేసుకోండి. గోల్ పెట్టుకోవాలి, నేను ఇన్ని గంటలు ధ్యానం చేయాలనుకుంటున్నాను అన్నట్లుగా. ప్రతిరోజు ఇన్ని గంటలు ధ్యానం. బుక్స్ ఏదన్నా స్పిరిచువల్ బుక్స్, ఆధ్యాత్మికమైన పుస్తకాలు చదవాలనుకుంటున్నారా, ఆ పుస్తకాలు నేను రోజుకి 2 పేజీలన్నా మినిమం నేను కొత్త నాలెడ్జ్ నేను చదవాలి అని. అట్లా క్లాసెస్ ఏమన్నా మీకు తెలిసిన జ్ఞానాన్ని నలుగురికి పంచాలనుకుంటున్నాను అని. ప్రతిరోజు నేను ఈ వర్క్ చేయాలనుకుంటున్నాను, ఇట్లా అని మీరు గోల్స్ ఇప్పుడు డిసైడ్ అయ్యి రాసుకుంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది. అందుకని మనం రాసుకోమని చెప్తున్నాం. డైలీ వాకింగ్, డైలీ 3 hours మెడిటేషన్, అట్లా చిన్నగా రాసుకోవచ్చు. వాటర్, హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. ఇవన్నీ ఎన్నో ఉంటాయి. హెల్త్ పరంగా రోజుకి 3 నుంచి 4 లీటర్ల వరకు తాగాలనుకుంటున్నాము అని. హెల్దీ ఫుడ్ తినాలనుకుంటున్నాం, మంచి ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినాలనుకుంటున్నాను అని. అట్లా లెస్ ఆయిల్ తక్కువగా ఉన్న ఐటమ్స్ తినాలనుకుంటున్నాను, బయట ఫుడ్ అవాయిడ్ చేయాలనుకుంటున్నాను. అట్లా మీకు ఏది ఉంటే అట్లా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ చెప్తున్నా, మీకు ఒక ఐడియా వస్తుందని. వెల్త్ లో ఒక 4-5 రాసుకోండి. మంత్లీ ఇంత అమౌంట్ నేను సంపాదించాలనుకుంటున్నాను అని. మీ చేసే యాక్టివిటీస్ని బట్టి మీరు చూసుకోండి. ఇంకేవైనా కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్నారా, ఏదన్నా లాంగ్వేజెస్ నేర్చుకోవాలనుకుంటున్నా, లేకపోతే ఏదన్నా మీరు ఇంకేదన్నా అంటే కుర్రోళ్ళు అయితే కనుక ఉంటాయి యాక్టివ్ అన్ని గోల్స్ అన్ని చాలా ఉంటాయి వాళ్ళకి. ఏదైనా కార్ నేర్చుకోవాలనుకున్నా, బైక్ నేర్చుకోవాలనుకున్నా, లేకపోతే ఇంకేదన్నా రకరకాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాల్సినవి అవన్నీ సెట్ చేసుకోవచ్చు అనమాట. మనం డైలీ మనం చూస్తూ ఉంటాం కాబట్టి మన సబ్ కాన్షియస్ మైండ్ ఫీడ్ అవుతూ ఉంటది. నువ్వు అది చేయాలి, ఇది చేయాలి అని మనకి చెప్తూ ఉంటది. రోజు మనం బోర్డు పెట్టుకుని ఇంట్లో ఉంటది కాబట్టి చక్కగా మనం దాని ప్రకారంగా మన వర్క్స్ జరిగిపోతూ ఉంటాయి ఆటోమేటిక్ గా. చెయ్యాలి, అది చేయాలని గుర్తు చేస్తూ ఉంటది, మనకి రిమైండ్ చేస్తూ ఉంటది. ఎవరికన్నా ఏమైనా అర్థం కాకపోతే హ్యాండ్ రేస్ చేయండి. సో అందుకని చెప్పని మనకి విజన్ బోర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకే. బాగా ఎక్కడ కనిపిస్తుంటే అక్కడ చూసుకోండి, ఆ ప్లేస్ లో మీరు అంటించుకోండి. ఓకేనా? ఓకే.